హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కిర్చాఫ్ లాస్ ప్రాబ్లమ్స్ నుంచి డిస్కస్ చేద్దామండి. డిస్కస్ చేసే ముందు ఎస్టర్డే క్లాస్లో మనం ఏదైతే చెప్పుకున్నామో ఒకసారి రీకాల్ చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. మన కిర్చాఫ్ లాస్లో 2 లాస్ ఉంటాయని చెప్పుకున్నాం కదండి. కిర్చాఫ్ ఫస్ట్ లా ఒకటి, అలాగే సెకండ్ లా ఒకటి. ఈ కిర్చాఫ్ ఫస్ట్ లా మనం ఏమో కేసీఎల్ అంటారు, దట్ ఈస్ కిర్చాఫ్ కరెంట్ లా అండి. అలాగే సెకండ్ లా మనం ఏమంటామంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా అండి. ఓకే, కేసీఎల్కి వచ్చేసరికి ఏంటంటే at any junction point or node point, the sum of the incoming currents equal to sum of the incoming currents equal to sum of the outgoing currents. అంటే ఇక్కడ మనం ఈ డయాగ్రామ్లో I1 I2 అనేది ఇన్కమింగ్ కరెంట్స్ అండి, I3 I4 I5 అనేవి అవుట్గోయింగ్ కరెంట్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చండి. ఓకేనా, ఇది కేసీఎల్ యొక్క స్టేట్మెంట్ అండి. అండ్ కమింగ్ టు ద కేవీఎల్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్క్యూట్ ది సమ్ ఆఫ్ ద వోల్టేజ్ డ్రాప్స్ అండ్ ఈఎంఎఫ్స్ ఆర్ ఈక్వల్ టు 0 అండి. ఓకేనా, ఇప్పుడు మనం కేవీఎల్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి 2 టెక్నిక్స్ ఉంటాయని చెప్పాను కదండి. ఒకటి యాక్టివ్ సైన్ కన్వర్షన్ ఒకటి అండి, ఇంకోటి ఏమో ప్యాసివ్ సైన్ కన్వర్షన్ ఒకటి. ఓకే, ఇప్పుడు ప్యాసివ్ సైన్ కన్వర్షన్, యాక్టివ్ సైన్ కన్వర్షన్ యొక్క టెక్నిక్ రూల్స్ అనేవి ఇప్పుడు ఒకసారి మనం వెరిఫై చేసుకుందామండి. ఓకేనండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే యాక్టివ్ సైన్ కన్వర్షన్ అండి. ఈ యాక్టివ్ సైన్ కన్వర్షన్లో మనం లూప్ డైరెక్షన్స్ మనం ఎగ్జామ్ చేసుకోవాలండి. అది దట్ ఈజ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనవచ్చు, లేదంటే యాంటీ క్లాక్ వైజ్ అని తీసుకోవచ్చు. అంటే ఫస్ట్ డయాగ్రామ్లో మనం క్లాక్ వైజ్ కింద తీసుకున్నానండి. ఓకేనా, ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం అక్కడ అబ్జర్వ్ చేయవలసింది అంటే మనం తీసుకునే లూప్ డైరెక్షన్లో అక్కడ వోల్టేజ్ యొక్క పొలారిటీ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందో మనం అబ్జర్వ్ చేయాలండి. అంటే మనం తీసుకునే లూప్ డైరెక్షన్లో వోల్టేజ్ యొక్క పొలారిటీ నెగిటివ్ వచ్చిందనుకోండి, అది నెగిటివ్ వోల్టేజ్ కింద తీసుకోవాలండి. ఓకేనండి, అలాగే మనం ఏమైనా తీసుకున్న లూప్ డైరెక్షన్లో యాంటీ క్లాక్ వైజ్ కింద ఎగ్జామ్ చేసుకున్నప్పుడు మనం తీసుకున్న లూప్ డైరెక్షన్లో పాజిటివ్ వస్తే అది పాజిటివ్ వోల్టేజ్ కింద మనం కన్సిడర్ చేయాలండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ యాక్టివ్ సైన్ కన్వెన్షన్ ఇండిపెండెంట్ ఆఫ్ కరెంట్ డైరెక్షన్, అంటే కరెంట్ డైరెక్షన్తో సంబంధం లేదు. మీకు కరెంట్ డైరెక్షన్ ఎలా ఉన్నా ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కరెంట్ డైరెక్షన్ అంటే ఎలాగైనా ఉండొచ్చండి. అయితే కింద నుంచి పైకి కానీ పైనుంచి కింద కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఇండిపెండెంట్ ఆఫ్ కరెంట్ డైరెక్షన్తో సంబంధం లేదు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనం తీసుకున్న లూప్ డైరెక్షన్లో ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే మనం తీసుకున్న లూప్ డైరెక్షన్లో ఓన్లీ పొలారిటీస్ మాత్రం ఇండికేట్ చేస్తామండి, కరెంట్ డైరెక్షన్తో సంబంధం లేదండి. ఓకేనా, ఈ పాయింట్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనండి, ఇది యాక్టివ్ సైన్ కన్వర్షన్ యొక్క రూల్స్ అండి. ఓకేనా, అండ్ కమింగ్ టు మనం ఏంటంటే ప్యాసివ్ సైన్ కన్వర్షన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మనకి రెసిస్టర్ ఇండక్టర్ కెపాసిటర్ వాటిని మనం ప్యాసివ్ ఎలిమెంట్స్ అని చెప్పుకున్నాం కదండి. ఈ ప్యాసివ్ ఎలిమెంట్స్లో కరెంట్ ఎక్కడైతే ఎంటర్ అయిందో అది పాజిటివ్ టెర్మినల్ కింద, రిమైనింగ్ టెర్మినల్ ఏమో నెగిటివ్ టెర్మినల్ కింద మనం డిస్కస్ చేసామండి. ఓకేనండి, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా మనం 2 డైరెక్షన్స్ ఎజ్యూమ్ చేసుకున్నాం, అది క్లాక్ వైజ్ డైరెక్షన్ కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ కింద ఎజ్యూమ్ చేసుకుంటే అంటే వోల్టేజ్ డ్రాప్స్ దగ్గర మనకి ఇదే సేమ్ కటింగ్, అంటే మనం తీసుకునే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏ పొలారిటీ ఏదైతే ఫస్ట్ వచ్చిందో అక్కడ ఉండే వోల్టేజ్ డ్రాప్ అనేది మనం పాజిటివ్ తీసుకుందాం, అంటే ప్లస్ ఐఆర్ డ్రాప్ కింద మనం కన్సిడర్ చేస్తామండి. ఓకేనా, అది మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కింద ఎజ్యూమ్ చేసుకుంటే కనుక ఇక్కడ ఉండే వోల్టేజ్ డ్రాప్ని మనం నెగిటివ్ వోల్టేజ్ డ్రాప్ కింద మనం కన్సిడర్ చేస్తామండి. ఓకేనండి, ఇవి మన ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అండి. ఓకేనండి, ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఒక ప్రాబ్లం సాల్వ్ చేసే ముందు మనం మెష్ అంటే చెప్పాను కదా, మెష్ అంటే ఏంటి, ఓకే, ఈ మెష్ అంటే ఏంటి, మెష్ని మనం ఎలాగా కన్సిడర్ చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డయాగ్రామ్లో ఈ డయాగ్రామ్ ఉందండి. ఈ డయాగ్రామ్లో మనం ఈ డయాగ్రామ్ కన్సిడర్ చేస్తే కనుక ఇదేమో R1, ఇదేమో R2, ప్లస్ మైనస్, దీంట్లో ఫ్లో కరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం I అనుకుందాం అనుకోండి. ఇక్కడ డైరెక్షన్ అనేది మనం క్లాక్ వైజ్ కింద డిజైన్ చేసుకున్నాం. దీనికి మనం ఏంటంటే కిర్చాఫ్ లాస్ అనేది అప్లై చేయొచ్చండి. ఈ డయాగ్రామ్లో మనకి ఏంటంటే ఎన్ని లూప్స్ ఉన్నాయండి, ఓన్లీ ఒక లూప్ ఉందండి. లూప్ అంటే ఏంటంటే కంపల్సరీ క్లోజ్డ్ పాత్ అయి ఉండాలి. ఓకేనా, ఇక్కడ మనకి లూప్స్ అన్న మెష్ అన్న కానీ ఒకటి తీసుకుందాం, అంటే ఏంటంటే ఇక్కడ మెష్ అన్న లూప్ అన్న ఒకే విధంగా ఉంటుంది, దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో మనం కేవీఎల్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే మనం ఇక్కడ లూప్ డైరెక్షన్ మనం ఎగ్జామ్ చేసుకున్నాం. ఇక్కడ కరెంట్ ఏముందండి, కరెంట్ ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ కింద నెగిటివ్, ఇక్కడేమో పాజిటివ్ నెగిటివ్. మనం ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం కేవీఎల్ అప్లై చేయొచ్చు. అంటే మనం తీసుకున్న లూప్ డైరెక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ IR1 plus IR2 minus V equal to 0. This is the
ఈ ప్రాబ్లం ఈ డయాగ్రామ్ యొక్క కేవీఎల్ ఈక్వేషన్ అండి. అంటే ఏమవుతుందండి, ఇక్కడ v ఈక్వల్ టు IR1 ప్లస్ IR2 అవుతుందండి. ఓకేనండి, దిస్ ద సింపుల్ ఈక్వేషన్. ఓకేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ చూద్దాం. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెష్ అంటే ఏంటి, అలాగే లూప్ అంటే ఏంటి? ఓకేనా, ఇక్కడ ఏదైనా ఇచ్చిన డయాగ్రామ్లో అది మెష్ అవ్వాలంటే కనుక ఆ మెష్ డయాగ్రామ్లో ఎటువంటి ఇన్నర్ లూప్స్ ఉండకూడదు. ఒకవేళ ఇన్నర్ లూప్స్ లేవు అనుకోండి, దాన్ని ఇచ్చిన మనం ఏమంటామంటే దాన్ని మెష్ కింద కన్సిడర్ చేస్తామండి. ఓకేనండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న డయాగ్రామ్ చేస్తున్నాను. సరే, ఈ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తాం అనుకోండి. ఇదేమో R1, ఇదేమో R2, ఇదేమో R3. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నేమ్స్ పెట్టుకుందామండి. ABCDEF, ఇదేమో V1 అని, ఇదేమో V2 అని మనం యూజ్ చేసుకుందామండి. ఓకే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఉంది కదండి, అసలు దీంట్లో ఎన్ని మెషెస్ ఉన్నాయి, ఎన్ని లూప్స్ ఉన్నాయి, సో చూద్దాం. ఏది మెష్ అవుతుంది, ఏది లూప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ABEFA అనేది ఏమవుతుందంటే మెష్ కింద కన్సిడర్ చేస్తామండి. ఇది ఒక మెష్ అండి. అలాగే BCDEP అనేది కూడా ఒక మెష్ కింద తీసుకుందామండి. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఇవి మెషెస్ ఎందుకని రీజన్ ఏంటంటే, ఇక్కడ ABEFAలో ఇంకా ఎటువంటి ఇన్నర్ లూప్స్ లేవు. ఇన్నర్ లూప్స్ లేకపోతే దాన్ని కంపల్సరీ మనం మెష్ కింద కన్సిడర్ చేయాలండి. ఓకేనండి, అలాగే BCDEB అనేది కూడా మెష్ కిందే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా BCDEBలో కూడా లోపల ఇంకెటువంటి ఇన్నర్ పార్ట్స్ లేవు, అంటే ఇన్నర్ లూప్స్ లేవండి. ఓకేనా, కాబట్టి ABEFA ఒక మెష్ అవుతుంది, అలాగే BCDEB కూడా ఒక మెష్ అవుతుందండి. ఓకేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ABCDEFA అని అది మనం మెష్ కింద తీసుకోవచ్చండి. ఎట్టి పరిస్థితుల్లో ABCDEFA అని మనం మెష్ కింద తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇదంతా ఒక మెష్ కింద ఇదంతా ఒక మెష్ కింద తీసుకోకూడదండి. ఎందుకంటే కారణం, ఇక్కడ ఇన్నర్ లూప్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఇన్నర్ లూప్ అనేది ఆల్రెడీ సేమ్ అదే మెష్లో ఇంకో ఇన్నర్ లూప్ ఉన్నాయండి. కానీ ఇన్నర్ లూప్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం మెష్ కింద కన్సిడర్ చేయకూడదు. ఇది మనం లూప్ కింద మాత్రమే కన్సిడర్ చేయొచ్చు. అంటే ఏంటంటే ABCDEFA అనేది ఏమవుతుందంటే లూప్ అవుతుందండి. ఓకేనండి, దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెష్కిని లూప్కి డిఫరెన్సెస్ అండి. ఓకేనండి, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇచ్చిన డయాగ్రామ్లో ఎన్ని మెషెస్ అయితే ఉన్నాయో అన్ని అన్నోన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన డయాగ్రామ్లో ఒకే మెష్ అనేది ఎగ్జిట్ అయిందనుకోండి, దాంట్లో ఒకే ఒక అన్నోన్ ఉంటుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా. ఓకేనా, ఇచ్చిన డయాగ్రామ్లో రెండు మెషెస్ ఉన్నాయనుకోండి, అక్కడ రెండు అన్నోన్స్ ఉంటాయండి. ఓకే, మనం అక్కడ రెండు అన్నోన్స్ మనం ఎస్యూమ్ చేసుకుంటాం. అది I1 అని, I2 అని, లేదంటే X అని, Y అని డిఫరెంట్ వేస్లో మనం ఎస్యూమ్ చేసుకుంటాం. ఓకేనండి, ఓకే, ఇది ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఇది ఇంకా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేది ట్రై చేద్దామండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.